తండ్రి వరమీయుమా మా కాపరి నీవయ్యా, మా మంచి కాపరివయ్యా. ఆత్మల దీపమా, ఆశ్రయ దుఃఖమా, ఆశల తీరమా, నా ఆశ్రయమా. తండ్రి వరమీయుమా మా కాపరి నీవయ్యా, మా మంచి కాపరివయ్యా. వస్త్రాలు ధరించి ఉన్నారు. అయినప్పటికీ కూడా మనస్సు అనేది ఆ విధముగానే ఉందా? కఠిన స్వభావముతో, అసూయతో నిండిపోయి ఉంటే నువ్వు ఈ 40 దినాలే కాదు, ఇంకా 2027వ సంవత్సరంలో వచ్చే 40 దినాలు, 2029లో వచ్చే 40 దినాలు నిన్ను మార్చవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మారు మనస్సు ఇచ్చేది దేవుడైనా సరే, ఆ మారు మనస్సు మన యొక్క హృదయం నుండి మొదలవ్వాలి. నీ హృదయంలో కుట్రను పెట్టుకొని, నీ హృదయంలో పగను పెట్టుకొని, నీ హృదయంలో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని సైతానుకు నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క శరీరాన్ని సమర్పించి, ఆ శరీరంలోనే సైతానుకు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా పాపము చేస్తూ ఉంటే 2026వ సంవత్సరంలో 40 దినాలు కాదు, 2026లో ఉన్నటువంటి 365 దినాలు మనకి ఉపయోగకరముగా ఉండవు, లాభసాటిగా ఉండవు, ఫలింపవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ముందు జీవాన్ని, మరణాన్ని ఉంచుతూ ఉన్నాడు, నీటిని, నిప్పును మన ముందు ఉంచుతూ ఉన్నాడు. కానీ దేనిని మనము ఎంపిక చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మాత్రం మన యొక్క జ్ఞానానికి, జీవితానికి వదిలేస్తూ ఉన్నాడు. జీవానికి వెళ్ళాలా, మరణానికి వెళ్ళాలా? జీవమును దానిని సమృద్ధిగా ఇచ్చినట్టు నేను వచ్చి ఉన్నాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవనమ్మా. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు జీవాన్ని, మరణాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుడు, సైతాను అనేటువంటి 2 వర్గాలు మనలో ఉన్నాయి. పాపము, పుణ్యము అనేటువంటి 2 విభేదాలు మన యొక్క జీవితంలో ఉన్నాయి. నీవు పాపం వైపు ఉన్నావా, సైతాను వైపు ఉన్నావా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. నాకేముందలే, నేనేం చేయలేదులే, ఎవరు నన్ను చూడలేదులే, నా పాపాలను ఏలుగెత్తి చూపించే మగాడు ఈ ఊర్లో ఉన్నాడా అన్నటువంటి స్వభావంతో ఉంటే మనము కేవలం మూర్ఖత్వాన్ని మన యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం, కేవలం అజ్ఞానాన్ని మన యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ద్విమనస్క స్వభావం అనేది పేతురు గారు అంటూ ఉన్నారు. ఈ ప్రజలు ఎప్పుడూ కూడా పాపం చేస్తూ ఉన్నప్పుడు పొద్దునేమో నటిస్తూ ఉంటారు, సాయంకాలం మాత్రం వారికి నచ్చింది వారు చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క సందర్భంలో పేతురు గారు అంటూ ఉన్నారు, ద్విమనస్క స్వభావం కలిగినటువంటి వారా, ద్వంద్వ స్వభావం కలిగినటువంటి ప్రజలారా, మీరు ఏక శరీరులై ఏక మనస్సు కలిగి దేవుని యందు కనికరము చూపుతూ ఉండాలి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచిన ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతావదనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓలా ఏలినవారా, ఓ
ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరల నీకు కృతజ్ఞత అవసరములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వందనములు నీకు వరదా పరమ తండ్రి, వందనములు నీకు వరదా పరమ తండ్రి, వందనములు నీకు వరదా పరమ తండ్రి, వందనములు నీకు వరదా పరమ తండ్రి. నెనరుతో చేసిన సకల మేలుల కొరకు, నెనరుతో చేసిన సకల మేలుల కొరకు వందనం 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 వందనములు నీకు వరదా పరమ తండ్రి, వందనములు నీకు వరదా పరమ తండ్రి. వసంతాలు ఇలా నిలిపినందుకు, వరములెన్నో మాపై కురిపించినందుకు, వసంతాలు ఇలా నిలిపినందుకు, వరములెన్నో మాపై కురిపించినందుకు. మరొకసారి గట్టిగా చప్పట్లు పడతాం. మరి వారి కుమార్తె ప్రతి ముగ్గురు వచ్చి గురువుని సార్ గట్టిగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు మనందరం
అలాగే మన పూజ్య గురువులని రెట్టపల్లి జోసఫ్ తంబి సిలవల గట్టిగా మన పూజ్య గురువులు సిలవల కొడతాం. ముగ్గురు చక్కగా మరి ఇస్తున్నటువంటి గురువుల చేతుల మీద ఆ బహుమతి పోతాం. రకరకాలది బాపట్ల స్వరలాట గట్టిగా ఉన్నారు. వారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అన్ని ముత్యాలన్నీ అయిపోయింది. ఒకసారి మన యొక్క విచారణ గురువు గారికి, మన యొక్క సంఘ కాపరి జ్యోతిరాజు మరియు వారి యొక్క కుటుంబ సంగ్రామంలో ఉన్నటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మర్చిపోయినటువంటి జ్ఞాపకాన్ని నాకు ఇచ్చారు. ఆ యొక్క జ్ఞాపకాన్ని తప్పనిసరిగా గురుత్వ జీవితంలో గుర్తుంచుకుంటాను. మీరు కూడా ఈ యొక్క ప్రార్థనలో నన్ను మీకోసం నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. మొక్కను చూసినప్పుడల్లా నాకు అదృష్టవంతుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ యొక్క గ్రామం ఇంకా బాగా వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని ఈ యొక్క గ్రామం నుంచి ఒక అమ్మగారు, ఎందుకంటే మన ప్రార్థన ఫలించాలి. ప్రార్థన చేస్తే సరిపో. మా ఇంట్లో నేను ఇక్కడ ఈరోజు ఉండగలిగాను కాబట్టి కుటుంబంలో ఒకళ్ళు అయితే నాయనమ్మ లేకపోతే అమ్మలో ప్రార్థన ఏమైందంటే కుటుంబంగా ఈ యొక్క పొలానికి కానీ భర్త కానీ ఎవరైనా ఒకళ్ళు తప్పనిసరిగా చేసినప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థన ఉంది. ఈ అగస్త్యుని గారి యొక్క జీవితంలో అగస్త్యుని గారి యొక్క తల్లి పేరు ఈ రోజు అగస్త్యుని గారు తల్లి తిరుసభలో పునీతుడయ్యాడు. నా జీవితంలో నేను ముఖ్య కారణం మా అమ్మ యొక్క కన్నీటి ప్రార్థనలే, మా నాన్న యొక్క ఈ రెండింటి వల్లనే